ఎలానో 3 నెలల తర్వాత వచ్చానని అమ్మతో అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేస్తున్నాం కలిసి. ఈ లోపు వంట పూర్తయింది. అన్ని తెచ్చి దించేసింది అనమాట. ఏదైనా అమ్మ చేతిలో అమృతం ఉన్నట్టే. ఆ స్మెల్ కి సగం కడుపు నిండిపోయింది అనుకోండి. 3 నెలల తర్వాత ఇంటి ఫుడ్ చూసేసరికి ఈ సీన్ చూసేసరికి నాకు సిద్ధార్థ్ గుర్తొచ్చాడు. అది ఏ మూవీ మీరు కామెంట్ చేయండి. వచ్చామని అంటే ఇంకా వైబ్ క్రియేట్ అయినట్టే. మా చెల్లెలు మా బావాలు కూడా వచ్చారు. గుండు పిల్ల మేము కలిపి వంట చేయడం మొదలుపెట్టి పేరుకే చెల్లి కానీ అక్క అనుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? ఏదో బాధపడి అన్ని వండి దించేసింది. నా కోసమేం కాదు, వాళ్ళ ఆయన కోసం. ఈ లోపు మా బుడ్డోడు అటు ఇటు ప్రదక్షిణ చేసేస్తాండ. ఏదైనా పండుగ వచ్చిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో మరి చూడలేం, అన్ని వండి దించేస్తారు. అందరికీ తెలిసిందే. సరేలే ఇంక టైం అయిందని సాయంత్రం ఇంక బయలుదేరాం ఇంక జాతరకు వెళ్ళడానికి. ఆ 7 ఊర్లకి ఇదే పెద్ద జాతర అనమాట. సంవత్సరంకి ఒకసారి వస్తుంది. దీనికోసం ఎక్కడి నుంచో వస్తారు. వీళ్ళందరం చూసాక నాకు ఒకటే అనిపించింది, ఇదే మా కమ్మసిగడం మహాలక్ష్మి తల్లి జాతర. ఇక్కడికి కులమత భేదాలు లేకుండా అందరూ వస్తూ ఉంటారు. మా చుట్టుపక్కల 7 ఊర్లలో పండగ కన్నా ఇదే పెద్ద పండగ అందరూ జరుపుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. మహాలక్ష్మి తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. రేట్గా వీడియో చేసి పెడతా. ఇప్పటికే లెంత్ ఎక్కువైనట్టుంది. థర్డ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.